నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రి బాలినేనికి అనుచరుడిగా ఉన్న జడ బాలనాగేంద్ర ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎంసీఏ భవనం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో తనదైన శైలిలో రాష్ట్ర జనసేనలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంగట్లో పదవులు అమ్మకానికి అంటూ జనసేన పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలో అదే దందా కొనసాగించారని, ఇప్పుడు జనసేనలో కూడా అదే వరవడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ప్రణీత్ రెడ్డి, అతని టీం పార్టీ పదవులను అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని 25 లక్షలు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారని తెలిపారు. తాను అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని, తనకు సహకరిస్తానని చెప్పిన బాలినేని ఇప్పుడు తన వద్ద డబ్బులు లేకపోవడం వల్ల ఆ పదవిని పశ్చిమ ప్రాంతానికి ఇచ్చేందుకు సిఫార్సు చేశారని పేర్కొన్నారు. జనసేన పార్టీలో చేరిన బాలినేని తొలి నుంచి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పైన విమర్శలు చేస్తూ అతని మీద లేఖలు కూడా రాయించారన్న బాలనాగేంద్ర మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా జనసేనలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని, బాలినేని, అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని బాలనాగేంద్ర డిమాండ్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీకి వచ్చినందువల్ల బలం, కూటమికి బలం అని గట్టిగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసిన మాట మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను చేరి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. 11వ తారీఖున ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. పైసలు ఇస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను. లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు వారి టీము. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుడిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించాడు. నాలాంటి వాళ్ళ చేత కోర్టులు వేయించాడు, పిటిషన్లు పెట్టించారు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో ప్రధాన భూమిక వాళ్ళే, అది అందరికీ తెలిసిందే. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు. చేసే వాళ్ళైనా మీరు మందలియాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను పుత్రరత్నం పెడచవిన పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ